ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగాయని తల్లాడ మండలం అన్నారగూడెం గ్రామానికి వచ్చిన ఎంపీడీఓ సురేష్ కుమార్ను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలో ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో 40 ఇండ్లు మంజూరు చేశారని, వాటిలో ఇండ్లు ఉన్న వాళ్ళకే మళ్లీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని ఆరోపించారు. ఇందిరమ్మ కమిటీ పూర్తిగా విఫలమైందని, గతంలో ఇల్లు ఇచ్చిన వారికి, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు స్థానికులు ఆరోపించారు. దీనికి నిరసనగా అర్హులైన నిరుపేదలకు ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ గ్రామానికి వచ్చిన ఎంపీడీఓ సురేష్ కుమార్ని అడ్డుకొని నిరసన చేపట్టారు. చెప్పు ముగ్గురు కొడుకులు తల్లిదండ్రులు, నలుగురు కొడుకులు, నలుగురు ఇందులోనే ఉంటారు. మీరు కూడా ఇందులోనే ఉంటారు. 5గురు. మరి 5గురు అని చెప్పాలి, నలుగురు అని చెబుతుంది. ముందుగా మన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిచేది ఏంటంటే, నా పేరు సంజయరావు, అన్నారగూడెం. మొన్న ఇందిరమ్మ కమిటీ ఎన్నుకొని ఒక అన్నారగూడెం గ్రామంలో 40 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. ఈ 40 ఇండ్లు కూడా వాళ్ళకి ఇందిరమ్మ కమిటీలో వాళ్ళకి బంధువర్గానికి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మాత్రమే ఇచ్చి, అందులో కూడా భూమి, ఇల్లు అన్నీ ఉన్న వాళ్ళకే మళ్ళీ రెండోసారి కూడా ఇచ్చారు. దాని మీద తీవ్రమైన వ్యతిరేకత తీసుకొచ్చి ఇది కరెక్ట్ కాదు సార్ అని మేము తెలియపరిచాం. అప్లికేషన్ కూడా ఇచ్చినాం, సార్ కూడా ఎండిఓ గారికి ఇచ్చినాం, మరి సెక్రటరీ గారికి చెప్పినాం. వీటి మీద ఎంక్వైరీ చేయండి సార్ అని చెప్పినాం. ఎంపీడీఓ గారు ఏమంటున్నారంటే 40 ఇండ్లు ఓకే అయిపోయింది, వాటిని మేము ఆల్రెడీ సెలెక్ట్ చేసినాం. ఏదైనా ఉంటే ఎక్స్ట్రా 18 మంది పేర్లు ఇచ్చారు. ఆ 18 మంది సెలెక్ట్ చేసి ఏదైనా ఉంటే ఇందులో ఉన్నోళ్ళు ఎవరో లేని ఎవరు వీటి వరకు చూసుకుంటాం, కానీ వాటిని అయితే మేము అంటుకోమనే విధంగా చెప్తున్నారు. ఏదన్నా ఉంటే నిరుపేదలకే అందిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణించాలి తప్ప మేము ప్రజాస్వామ్యం, ప్రజాపాలన చేస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పారు ప్రభుత్వం. దయచేసి మాటువంటి పేదవాళ్ళని కూడా గుర్తించుకొని పేదవాళ్ళకి అవకాశాలు కల్పించాలని కోరుతున్నాం.